పని చెయ్యి ఫలితాన్ని ఆశించకు అని కూడా అంటూ ఉంటారు కదా. అసలు మనం ఏదో ఒకటి ఆశిస్తేనే దాని దిశగా పని అనేది చేస్తూ ఉంటాం కదా, మరి దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇలా ఆచరణ కాని అంశాలు వీళ్ళు చెప్పి అది శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా చెప్పబడింది. ఒకసారి ఆలోచించండి. నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఈసారి నేను కష్టపడి పనిచేయాలి. నా 2 ఎకరాల పొలంలో చక్కటి క్రాప్ రావాలి, ఈల్డ్ రావాలి, చక్కగా నా అప్పులన్నీ తీరిపోవాలి, నేను ఆనందంగా ఉండాలని అని అనుకోవటం తప్ప, మీరు పరీక్షలు రాస్తుంటే నేను బాగా చదువుకోవాలి, ఈసారి నేను పరీక్షలు పాస్ అవ్వాలని అనుకోవటం తప్ప, అది గీతాచార్యులు చెప్పారని మనం చెప్పటమా? కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఈ క్వశ్చన్ కూడా మీకు అర్థమవుతుంది. పని చేయి ఫలితాన్ని ఆశించద్దు అని చెప్తే ఒక 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి నేను 10th క్లాస్ పాస్ అవ్వాలని లక్ష్యం పెట్టుకోకూడదా? లేదు లేదు, అది మానవ కల్పితం, మానవ తప్పిదం. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. నిజానికి దాన్ని నిష్కామ కర్మ అన్న శీర్షికను అపార్థం చేసుకోవటం వలన ఇలాంటివన్నీ పుట్టుకొచ్చాయి. మరి మీరు యద్భావం తద్భవతి కూడా విన్నారుగా. యద్భావం తద్భవతి అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఏది సంకల్పించుకుంటే అక్కడ అది సంభవం జరుగుతుంది. అది కూడా గీతాచార్యులే చెప్పారుగా. మరి నిష్కామ కర్మ అంటేనేమో పని చేయి ఫలితాన్ని ఆశించద్దు, యద్భావం తద్భవతి అంటేనేమో ఇక్కడ ఏదనుకుంటే అక్కడ అదే జరుగుతుంది. రెండు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి కదా. 2 విరుద్ధమైనవి గీతాచార్యులు చెప్పుకుంటాడంటారా? నిష్కామ కర్మ అంటేనేమో పని చేయి ఫలితాన్ని ఆశించద్దు, యద్భావం తద్భవతి అంటేనేమో ఇక్కడ నువ్వు ఏది అనుభూతి చెందితే అదే జరుగుతుంది. మరి ఈ 2 ఒకదానికొకటి అంత విరుద్ధంగా ఉంది కదా. ఈ 2 ఒక ఆయన చెప్పారంటారా? అవును, నిజమే. నిష్కామ కర్మ గీతాచార్యులే ప్రవచించారు, యద్భావం తద్భవతి కూడా గీతాచార్యులే ప్రవచించారు. నిష్కామ కర్మ అంటే పని చేయి ఫలితాన్ని ఆశించొద్దు అని కానే కాదు. పని చేయి ఫలితాన్ని ఆ పని యొక్క ప్రయత్నం నుండి ప్రతిభ నుంచి ఆశించద్దు. యు డూ ది వర్క్ బట్ నెవర్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఫ్రమ్ ది ఎఫిషియన్సీ అండ్ ది ఎఫర్ట్ ఆఫ్ ది వర్క్. ఎందుకంటే పనికి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేదు, కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేదు. మరి ఫలితాన్ని దేని నుంచి ఆశించాలి? యద్భావం తద్భవతి. ఇక్కడ నువ్వు ఏదైతే భావిస్తావో, అనుభూతి చెందుతావో, సంకల్పిస్తావో అదే బాహ్యంలో సంభవంగా సంఘటనగా మారుతుంది. ఈ 2 ఇప్పుడు సరిపోయినాయా? నిష్కామ కర్మ అన్నప్పుడు పని చేయి ఫలితాన్ని ఆ పని నుండి, ఆ పని యొక్క ప్రయత్నం నుండి, ప్రతిభ నుండి ఆశించద్దు. అసలు ఫలితాన్ని ఆశించద్దు అని కానే కాదు. ఫలితాన్ని ఆశించు, కానీ ఎక్కడి నుంచి? కర్మ నుండి కాదు. యద్భావం తద్భవతి, సంకల్పం నుంచి ఫలితాన్ని ఆశించు. అంతేగాని గీతాచార్యులు అసలు ఫలితాన్ని ఆశించద్దని చెప్పలేదు. అక్కడ దాకా ఎందుకు, రమణ మహర్షి గారు కూడా మనకి ఇదే సత్యాన్ని ప్రబోధించారు. కర్మన్నిటికైనా విలువైందా? కర్త యొక్క ఆజ్ఞ మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. కర్మ చైతన్యహీనమైనది. అక్కడ కూడా ఆయన కంపారిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కర్మ కర్త యొక్క ఆజ్ఞ. కర్మ అంటే యాక్షన్, కర్త యొక్క ఆజ్ఞ అంటే సంకల్పం. కర్మ ఫలితాన్ని ఇవ్వలేదు, కర్త యొక్క ఆజ్ఞ సంకల్పమే ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి కర్మ చేయి, ఫలితాన్ని ఎప్పుడు ఆ కర్మ నుండి ఆశించద్దు, ఆ కర్మ యొక్క ప్రయత్నం నుండి ఆశించద్దు, ప్రతిభ నుంచి ఆశించద్దు. దేని నుంచి ఆశించాలి? యద్భావం తద్భవతి, సంకల్పం నుంచి ఫలితాన్ని ఆశించాలి. కాబట్టి సాధకులందరూ ఈ అజ్ఞానాన్ని కూడా దూరం చేసుకోవాలి. మరి ఈనాటి కార్యక్రమంలో కూడా ఎన్నో చిక్కుముడులకి చక్కటి సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.